రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అనుకోవచ్చు. సో నవీన్ యాదవ్ గెలుపుతో కూడా పెద్ద ఎత్తున సంబరాలతో చేస్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నవీన్ యాదవ్ బ్రదర్ వెంకట్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న ఎట్లా అనుకుంటున్నారు ఈ గెలుపుని చూసి? చాలా సంతోషంగా ఉందన్న. అన్న అంటే అనేక కష్టాలు పడ్డారు గెలవడానికి, మీరు ఎన్నుకోండి చాలా సపోర్ట్ చేస్తూ అనుక్షణం ప్రజల్లో తిరుగుతూ చేశారు. సో ఏం చెప్తారు? అందరు కష్టపడ్డారన్న. అందరూ నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలందరూ, యావత్ తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో అందరం కలిసి పనిచేస్తాం. సో అంటే ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ప్రజల ఐక్యంలో తిరిగిల్లు. సో ఏంటి మరి జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం భరోసా అయ్యదలుచుకున్నారు? మేము భరోసా ఇచ్చింది అందరికీ తెలుసు. మేము పని చేస్తామని మమ్మల్ని గెలిపించినారు. సో అంటే పని చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో అనేక రకమైన ఆరోపణలు చేసిన కొంతమంది చెప్పలేదు, పని చేస్తామని మమ్మల్ని గెలిపించినామని చెప్తున్నా. మీరు కన్ఫ్యూజ్ చేయకండి. సో అంటే ఆ రకమైన ఆరోపణలు చేసిన మీ పైన, సో వాళ్ళందరికీ గెలుపుతో ఏం సమాధానం ఇస్తారు? అవి ఆరోపణలు కామన్ అన్న. విజయంతో చెప్పినాం కదా, ఓట్లతో చెప్పినాం మేము. అంతే. థ్యాంక్ యూ. సో వెంకట యాదవ్ గారు, సో ఇట్లా ఏదైతే జూబ్లీహిల్స్ లో ఈ గెలుపు ప్రజల తీర్పుని స్వాగతిస్తాం. సో కంపల్సరీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.